सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय। నా పేరు చింతా లక్ష్మీనారాయణ. నేను స్టేట్ బ్యాంక్ లో సీఎం గా చేసి రిటైర్ అయ్యాను 2008 సంవత్సరంలో. 2005 సంవత్సరంలో మా శంభు ప్రసాద్ గారిని శ్రీచక్రార్తం చేసే మహానుభావుడు నన్ను పిలిచి శ్రీశైలంలో అమ్మ దగ్గర సందేశం వచ్చింది, నీకు మంత్రం ఇమ్మని చెప్పి నువ్వు తీసుకుని తీరాలి అని చెప్పి ఆయన నన్ను ప్రోద్బలం చేస్తే నాకు మంత్రము ఎలా చేయాలి, దాని గురించి ఏ విధమైనటువంటి పరిచయం లేకపోయినా నన్ను తీసుకెళ్ళి నన్ను మా ఆవిడికి ఇద్దరికి కూడా నాకు పూర్ణదీక్ష జనరల్ గా ఫస్ట్ టైం ఎవరికి ఇవ్వరు. ఆ పంచదశి ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు పూర్ణదీక్ష ఇస్తారు. అలాంటిది ఫస్ట్ లెగ్లోనే ఆయన అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది, ఆవిడ ఆదేశం ఉన్నది, పూర్ణదీక్ష ఇచ్చి తీరాలి నీకు అని చెప్పి ఆయన ఇచ్చేశారు. మా ఆవిడకేమో పంచదశి ఇచ్చారు. అదే ప్రతిదీ 1000 పారాయణ చేస్తే 100 హోమాలు చేయాలని మన సాంప్రదాయం చెప్తోంది. హోమం అంటే ఏంటంటే చదివినటువంటి శ్లోకాలకి స్వాహ చేర్చి ఆ అగ్నిదేవుడిని ఎక్కి మనం ఆజ్యంతో వారిని తృప్తిపరచాలి. ఆజ్యంతో పాటు చెరువు అని చెప్పి పరవాన్నం టైప్ కాస్త నువ్వులు, తెల్ల నువ్వులు అవి వేసి తయారు చేస్తాం, దాన్ని కూడా హోమం చేస్తాం. దాంతోపాటు సమిసలు కూడా మనం హోమం చేస్తాం. ఇది హోమ ద్రవ్యాలు. దేనికి? చండికి, ప్రత్యేకంగా చాలా ద్రవ్యాలు ఉన్నాయి. 10-13 ద్రవ్యాలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా గమ్మున నాకు స్ఫురించటం లేదు. ఆ ద్రవ్యాలన్నీ తీసుకుని ప్రత్యేకదేవిని మనం ఆహ్వానించి హోమం చేయాలి. అక్కడ ప్రత్యేకంగా కూడా రుక్పారాయణ, ఆ రుక్కు చదివి మనం స్వాహ చెప్పి ప్రత్యేకంగా చేయాలి. మహావిద్యకి మామూలే ఆజ్యము, చెరువు. మహావిద్యకి చెరువు, ఆజ్యము, తోకమిరియాలు, తెల్ల నువ్వులు, తర్వాత సమిసలు, తమలపాకులు, వీటితోటి హోమం చేస్తాం. మహావిద్య మంత్రాలు చదివి మంత్రానికి స్వాహ తోటి స్వాహ చెప్పి మంత్రం ఆఖరిని హోమం చేస్తాం. ఈ విధంగా 500 మంత్రాలు అక్కడ స్వాహ చెప్పి చేస్తే అది ఒకసారి పూర్తవుతుంది. ఈ విధంగా మహావిద్య హోమాలు పూర్తయ్యే 10 రోజుల్లోనూ. ఈ చండీ సప్తశతి చాలా పెద్దది కాబట్టి దీనికి 20 రోజులు పట్టింది. మొత్తం 2-3-4 ఏళ్ళు సుమారు పైన దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణలో నా దగ్గర మంత్రం తీసుకున్నటువంటి మిత్రులందరూ కూడా వారి సతీమణులతో వచ్చి చక్కగా సహకరించి ఈ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి నాకు పూర్తి సహకారాన్ని అందించినందుకు వాళ్ళకు నేను ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను. सा विद्या परमा मुक्तेर्हेतुभूता सनातनी स्वाहा
संसारे तत्पालिकते देवी तमुच्यन्ते च सर्वदा विशिष्टोऽशिष्टरूपा त्वं स्थितिरूपा च पालने त्वं ह्रीः त्वं बुद्धिर्बोधलक्षणा स्वाहा भगवानुवाच स्वाहा भवेदा परमपावनी लोकजननी विश्वपूजिते राजराजेश्वरी पाहि मां रक्ष मां जय पार्वती पतये अर्चयन्तीं वैरोचनीं कर्मफलेषु शुभां त्वां देवीं शरणमहं प्रपद्ये सप्तर्षय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वायन्ति सप्तयोनिरावृणस्व घृतेन स्वाहा सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते साङ्गायै सायुधायै सवाहनायै सपरिवारायै सशक्तिकायै श्रीराजराजेश्वरी देव्यै జగదంబ విశ్వపాలిని మాతాకి ఉన్నప్పటికీ ఇంకా ఇప్పుడు మనం చేసేది ఉద్వాసన అని అనుకుంటాం. కించిత్ కూడా ఉద్వాసన కాదే కాదు. తల్లి ఎప్పుడు మన మనస్సులోనే కథనే నత్యాగే నైకే అమృతస్వమానసో పరిషః కన్నిహితం గుహాయాం నిభ్రాజతే తత్రదయో విశంతి తవిజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః బ్రహ్మలోకే తుమరాన్నగాలే పరామృతాత్ పరివక్ష్యంతి సర్వే పాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్యతగ్రస్థం గగనం నిరోధస్తస్మిన్ దంతస్తదుపాసితవ్యం కాలోస్వరం ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః మహేశ్వరః అతులం తత్ర తద్దేన సర్వదేవ శరీరయం ఏకస్కందలభోన్
पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु सर्व यतिवर परिपूर्ण देवतानां श्री जगन्मातः पादमूले अनेकानेक सहस्राब्ददत्त प्रणामान् निरन्तरं समर्पयामः। बोल भवानी माता की भूम्यां पर्वतमोद्धये ब्राह्मणेभ्यो जनुज्ञाता गच्छति यथा सुखम् अरोगताम् अरोषतां सुसाहितीं सुपुत्रताम् समाहितायुरष्टभूतिमभ्युपैति शोचिरा। जय जय शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर प्रणवेन कुम्भमुत्थाप्य ॐ भवानी माता की जय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। भूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तुते। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्योपकारकरणाय सदार्द्रचित्ता ज्ञानिनामपि चेतांसि देवी भगवती सा लक्ष्मी उपैतमां देव कीर्ति शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च देवी शान्ता सात्विना शान्ता सामे शान्ता शिवं शमयतु निर्मे अस्तु शान्तिः सर्वारिष्ट शान्तिः। వైనతే యసోమ అభాయ మహా అందరికీ కూడా నమస్తమాంజలి. మాకు గురువుగారు మంత్రం ఇచ్చి ఈ దేవీ సప్తసతి ఎలా చేసుకోవాలో న్యాసాలు అన్నీ మాకు వారు కష్టపడి చెప్పి అవన్నీ అందరికీ చెప్తున్నారు అని అన్నప్పుడు నేను రాసుకున్నటువంటి దాన్ని
ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని అనుకుంటే తప్పకుండా అని చెప్పని అన్నారు. వారు, శ్రీవత్స గారు, ఇంకొకరు అనంతకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అందులో ఎక్కడా కూడా అక్షర దోషాలు లేకుండా ముందు కరెక్షన్స్ చేశారు. ఈ కరెక్షన్స్ చేయడానికి మేము మొదలుపెట్టి సంవత్సరం క్రితం నేనేమో రాసేసి ఇక్కడ మల్లా అన్నపూర్ణ గారు ఉన్నారు, శివ వాళ్ళ మిసెస్, ఇదిగోండి ఆవిడ, ఈ డీటీ ఒకసారి నిల్చోండి. మొత్తం సంవత్సరం కూర్చొని ఆవిడ కాశీలో ఉన్నా కూడా దీని మీదే రోజు కూర్చుని కరెక్షన్స్ అన్ని చేసి ఒక రూపాన్ని ఇస్తుంది ఆవిడ. అది గురుగారు కూడా ఓపెన్ చేసి ఎవరికైతే సప్తశతి చదువుతున్నారో వారికి ఇస్తారు, అంతేగాని ఇది అందరికీ ఇచ్చేటువంటిది కాదు, చాలా అమూల్యమైనది. చదువుతారు 700 శ్లోకాలు. ప్రత్యేకమైన న్యాసాలు చేసి చదవడం మంచిదని సంప్రదాయం చెప్తోంది. అది దానికోసం అందరికీ చర్యలు చెప్పాలని ఈ పుస్తకాన్ని రాంబాబు గారు సంకల్పించి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎంతో సముద్రం కొద్దిగా దాన్ని సపోర్ట్ చేసామంటే ఆ పుస్తకం రావడానికి నేను చేసిన గొప్పతనం ఏం లేదు. అంతా చేసినంతా ఆయనకి అందరం చేయకూడదు. అది తక్కువే అవుతుంది. ఎందుకంటే మన అందరికన్నా ఆత్మావై పుత్రనామాసి, వారికన్నా ఎవరు ఎక్కువ కాదు. కావున వారు ఒక్కసారి వారి తండ్రి గారిని తలుచుకొని ఒక 2 మాటలు, ఆయన ఈ మాట అనగానే పెద్ద పెద్ద కంపెనీల ముందు, ఈ ప్రపంచం అన్నిటి ముందు కూడా ఏను ప్రెజెంటేషన్లు చేయమంటే నేను అన్నీ చేసేస్తానండి, మొత్తం ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి మంచి టఫ్ ప్రశ్న ఇలా వచ్చింది. మైక్ లేకపోతే మాట్లాడడం నాకు తెలిసింది 2 అండి. కార్పొరేట్ ప్రజెంటేషన్స్, సో ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నాం. సో నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఆ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. నేను తెలుసుకుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన నేర్చుకున్నాను నేను, నాకు కూడా నేర్పించారు. బట్ నాకు మీకు నచ్చిన పనిని మీరు ఉద్యోగంగా చేస్తే అది మీకు పనిలా అనిపించదు, ఆటలా అనిపిస్తుంది అని చెప్తాడు. చాలా మంచి కాన్సెప్ట్ అది. సో నాన్నగారి దగ్గర చేసిన ఏంటంటే ఆయన ఇష్టంతో చేస్తారు. సో ఇష్టంతో నిష్ఠగా కష్టంగా ఉన్నా చేస్తారని పనిని, అది కష్టం అనిపించదు. ఈ రెండు విషయాలు అంత మీకు నాకు ఏమి సహస్రే వా ఏషా లక్ష్మీ లక్ష్మీ లకార అకార పూర్వాగమ కకార ఖకార షకారాభినిధాన పకార మకార ఈకారాః లక్ష్మీ లకారానుదాత్త అకార పూర్వాగమ కకార ఖకార షకారాభినిధాన పకార మకారోదాత్త ఈకారాః పరిపూర్ణ ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక దుఃఖత్రయ నివారణ ద్వారా సర్వవిధ పరిపూర్ణ శ్రీదేవీ చరణస్య అచంచల కృపా కరుణా కటాక్ష సిద్ధిరస్తు. ఏతదేవ పరిపూర్ణ వంశాభివృద్ధి ద్వారా, గోత్రాభివృద్ధి ద్వారా పురశ్చరణ యోగ్యతా సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. యోగోపేయోయం వాదస్వస్తిభిస్సదానః రోచనో రోచమానశ్శోభనశ్శోభమానః కళ్యాణః. ఈ శతచండీ హోమానికి విచ్చేసి పాల్గొని మాకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞాభివందనములు గురువుగారి తరఫున. అలాగే ఈ కార్యక్రమంలో అన్ని మాకు ఈవెంట్లని తీసి చక్కటి ఫోటోగ్రఫీ, వీడియోలు అందించిన నా మిత్రుడు రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ప్రతి వస్తువును ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరు చెప్తే వాళ్ళకి తెచ్చి ఇచ్చి, మనకి సంబంధం లేకపోయినా మా దగ్గర మన డ్రైవర్గా ఉన్నటువంటి నరేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనం తెలుసుకుంటూ సెలవు.
వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఒక్కోరె అరిచెలుల్ల ఇల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಮಕ್ಕೇಣಿ ಕೋಣಿಯಿಂದು ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಮಕ್ಕೇಣಿ ಕೋಣಿಯಿಂದು ಬಲೇದಿ ಲೇದಿ ಮುಂದು ఏళ్ళలాగే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్కలాగే ముందు